నూతన సంవత్సర సంబరాలు అల్లూరు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2025కు వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆయా గ్రామాల్లోని యువకులు బాణాసంచ పేల్చి కేరింతలు కొట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా పలు హిందూ దేవాలయాలతో పాటు క్రైస్తవ మందిరాల్లో భక్తులు ప్రత్యేక ప్రార్థనలను, పూజలను నిర్వహించారు. చిన్నారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొని గ్రీటింగ్స్ పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు అధినాయకులను కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. నూతన సంవత్సరం సందర్భంగా మండల వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనింది. క్రైస్తవ మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దైవ సందేశాన్ని అందజేశారు.
సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలో అన్ని కార్యములోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు పిలిప్పి ప్రజలతోటి, అలాగే ఆయన వాగ్దానంలో జరిగిన కార్యక్రమాలంతటిలో పలహారములు సమర్పించిన మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాడు తండ్రి, మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాడు దేవా. అయా వారి అందరికీ వెచ్చించారు, 300 దీవుల చేత నీ బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాడు తండ్రి. అయా క్రిస్మస్ దినాన అలాగే చేయగలను అని ప్రభు తన లేఖన భాగం ద్వారా మాట్లాడుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 2026 సంవత్సరంలో రక్షణ సైన్యములో మన నాయకుల ద్వారా ఏర్పాటు చేయబడిన అంశాన్ని రాత్రికాల సమయంలో మనము ప్రభు యొక్క నామముని మనం చూస్తున్నాం. బి ఎంపవర్డ్గా మనం చూడబోతున్నాం. ప్రియమైన దైవజనమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను అని మాట్లాడుతూ పై భాగంలో ఆయన తెలియనట్లుగా దైవ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దైవజనమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2026 సంవత్సరంలో మన జీవితంలో ఎలాంటి స్థితిగతులు ఏర్పడినా సరే మనము దేవునిలో బలమైన వారముగా, శక్తి కలిగిన వారముగా మనము ముందుకు కొనసాగిపోయినప్పుడు దేవుని యొక్క కార్యాలని మనము చూడగలుగుతాం. మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి.